నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్య సంపద పెంపునకు ప్రభుత్వ ప్రోత్సాహం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు కేసీఆర్ ఘనత. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. చౌటుప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన బీజేవైఎం. గౌతమి బ్రిడ్జి పై నుండి 30 అడుగుల కిందికి పడిన సెక్యూరిటీ గార్డ్. కాపాడిన హైవే అంబులెన్స్ సిబ్బంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసి మత్స్య సంపద భారీగా పెంచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా సర్పన్ పల్లి ప్రాజెక్టులో 1,60,000 ఉచిత చేప పిల్లలను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల వృత్తులు అంతరించిపోకుండా వాటిని కాపాడమే కాకుండా ఆ వృత్తుల ద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎంపీపీ చంద్రకళ, ఆర్డీఓ విజయకుమారి, మత్స్యశాఖ ఏడీ చరిత, సర్పంచ్ షకీరా బేగం, తహసీల్దార్ షర్మిల, ఎంపీడీఓ సత్తయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అసలు టైంలో తుమ్మే సార్ వీటికి అప్పచెక్కిన ఉన్నట్టు అన్ని చేపలు చెప్పలేను. లేపేసే సార్ లావా చేసి సార్ లేవా చేసి మేడం లేపే పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదా సార్ లేపేస్తారు అట్లా అందరూ ఒక్కసారి లేపండి. లేపలేరు కూడా మళ్ళీ కూడా లేపలేరు. అంటే అట్లా జరిగింది అది సీన్ సార్ మంచిగా వస్తారు. నాది కాదు మస్తు మంది మాట్లాడి ఫస్ట్ అంతా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. త్రిపురారం అనుమల సుశీల నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ఆయన అందజేశారు. పని చేయలేని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటూ పెన్షన్ను అమలు చేస్తున్న ప్రజామోద పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనుమల పాండమ్మ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ ధనవత్ భారతి భాస్కర్ నాయక్, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్, జిల్లా నాయకుడు మర్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోరుతున్నామో ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు మనకు రావాల్సిన నిధులన్నీ కూడా పక్క రాష్ట్రంలో పోయినాయి, వేరే కాడ తీసుకున్నారు. ఈరోజు మా కేసీఆర్ గారు నిరంతరం మా బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తారు.
గడిచిన కాలం 8 సంవత్సరాలే, ఇంకో 5 సంవత్సరాలు ఆగండి, మీకున్న అన్ని సమస్యలు తీరుస్తాడని చెప్పేసి మీరందరూ కూడా చర్చల్లో మాట్లాడాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఏదైతే ఉన్నటువంటి లబ్ధిదారులు మీరందరూ కూడా చల్లని మనసు చేసుకొని కేసీఆర్ గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మిగతా అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా, ఈ దేశాన్ని మిగతా అన్ని దేశాలకు దిక్సూచిగా మార్చడానికి కదులుతున్న ఏకైక నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి మీరు అందరితో చర్చలు పెట్టి మరి మీరందరూ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ సవినయంగా ఆయన చల్లని మనసుతో దీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఎండిఓ గారికి అలాగే సంబంధిత అధికారులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత మన తెలంగాణ నిదానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా దాన్ని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ. ఏదైతే మన తెలంగాణ నిదానం చెప్పినో మీరందరూ కూడా చాలా మంది జై తెలంగాణ అన్నప్పుడు చేతులు లేవట్లేదు, ఖచ్చితంగా తెలియాలి ఇది తెలంగాణ. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే చౌటుప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. 2018 సాధారణ ఎన్నికల్లో మునుగోడు సభలో సీఎం కేసీఆర్ చౌటుప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నెరవేర్చలేదని వారు నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ సూరజ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందించడానికి వస్తే గేట్లు వేసి లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు దిండు భాస్కర్, ఆలే చిరంజీవి, సూర్విరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే చౌటుప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై కేసీఆర్ మండి వైఖరి, విద్యార్థులపై కేసీఆర్ మండి వైఖరి, విద్యార్థులపై ప్రభుత్వం మండి వైఖరి. ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో 2018 డిసెంబరు ఎలక్షన్ టైంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ చౌటుప్పల్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలందరూ నిండు సభలో వివరణ ఇచ్చి మేము గెలవగానే 6 నెలల్లో డిగ్రీ కాలేజ్ పూర్తి చేసి మీ చౌటుప్పల్ ప్రజలకు అందిస్తామని చెప్పినారు. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ విషయాన్ని మరి లేట్ చేయొద్దు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మా రుచి, మా బీజేపీ అనేది మా భారతీయ జనతా పార్టీ తరఫున, మా చౌటుప్పల్ ప్రజల తరఫున మీకు ఎలాంటి రుచి చూపిస్తామో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఈ చౌటుప్పల్ అనేది పెద్ద రెవెన్యూ డివిజన్ కాబట్టి ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్లోనే ఒక డిగ్రీ కాలేజ్ లేకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీ నిలబెట్టకపోతే రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ఘోరంగా ఓడగొట్టి మేము ఈ బీజేపీ పార్టీ పవర్ ఏందో చూపిస్తాం. కాబట్టి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ప్రజలకు, విద్యార్థులకు, పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు చౌటుప్పల్ రూరల్ అండ్ మున్సిపాలిటీ
బీజేఎం తరఫున మేము ఆర్టీఓ గారికి లెటర్ ఇవ్వడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఇక్కడ దుర్మార్గంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు, అలాగే ఆఫీసర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. మాకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకపోగా అడ్డుకొని మమ్మల్ని ఇక్కడ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మరో 5 నిమిషాల్లో ఇంటికి చేరే సమయంలో మృత్యు కౌగిలి దాకా వెళ్లి తిరిగి వచ్చాడు ఓ సెక్యూరిటీ గార్డు. వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాణిజ్య కేంద్రమైన రావులపాలెం ఇందిరా కాలనీకి చెందిన చిర్రా ప్రదీప్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామమైన రావులపాలెం తిరిగి వస్తుండగా జొన్నాడ రావులపాలెం గౌతమి బ్రిడ్జిపై అదుపు తప్పి బ్రిడ్జి పక్కన గల గోడను ఢీకొట్టాడు. గోడపై నుండి బ్రిడ్జికి 30 అడుగుల కింది భాగంలో స్తంభానికి ఏర్పాటు చేసిన బల్లపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే హెల్మెట్ ధరించి ఉండడంతో తలకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా వెనుకగా వస్తున్న కొందరు ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించి ఆలమూరు హైవే పోలీస్ పెట్రోలింగ్కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని జాతీయ రహదారులకు సంబంధించిన భారీ జాకీ సహాయంతో పైకి తీసుకొచ్చారు. హైవే అంబులెన్స్ డ్రైవర్ జి ప్రసాద్, హైవే పోలీస్ పెట్రోలింగ్ డ్రైవర్ సిహెచ్ రామ్మోహన్ రావు ధైర్య సాహసాలతో జాకీ తాళ్లతో కిందికి దిగి క్షతగాత్రుడిని పైకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు. మరో అడుగు దూరంలో పడి ఉంటే గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయేవాడు. తీవ్ర గాయాలైన ప్రదీప్ కుమార్ను హైవే అంబులెన్స్పై రావులపాలెం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైవే అంబులెన్స్ డ్రైవర్ జి ప్రసాద్, హైవే పోలీస్ పెట్రోలింగ్ డ్రైవర్ సిహెచ్ రామ్మోహన్ రావు ధైర్య సాహసాలతో జాకీ తాడుతో కిందికి దిగి క్షతగాత్రుడిని పైకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. మరో అడుగు దూరంలో పడి ఉంటే గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయేవాడు. తీవ్ర గాయాలైన ప్రదీప్ కుమార్ను హైవే అంబులెన్స్పై రావులపాలెం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాజానికి ఉపయోగం లేని బిగ్ బాస్ షోను వెంటనే బ్యాన్ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బిగ్ బాస్లో తాను చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో తనపై తిట్టిస్తున్నారని మీడియా సమావేశంలో ఆయన అన్నారు. యువత 100 రోజుల పాటు అక్కడ 4 గోడల మధ్య చేసే సన్నివేశాలతో మానవ విలువలు నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, చెడు సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. యువతను తప్పుదారి పట్టించే బిగ్ బాస్ షో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు లాభం తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ షో బ్యాన్ అయ్యే వరకు ఆగే ప్రసక్తే లేదని, తనపై ఎంతమంది ఎలాంటి కామెంట్లు చేసినా, ఎవరెన్ని కుట్రలు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రకరకాల పద్ధతులు నా మీద రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది తిట్టిస్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ అయ్యేటువంటి బిగ్ బాస్ వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం, అది పదే పదే నా ప్రశ్న. ఒక 20-30 మంది మంచి యువత, అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళు అన్న చెల్లెలు కాదు, అక్క తమ్ముడు కాదు, అమ్మ కూతురు కాదు, నాయన కూతురు కాదు, కొత్త మొక్కలు తీసుకొచ్చి ఒక ఇంట పడేస్తారు. మంచి యూత్ వాళ్ళని తీసుకొచ్చి 100 రోజుల పాటు ఇక్కడ పడేస్తారు. 100 రోజుల పాటు వాళ్ళు ఏం చేస్తారు? బయట ఉంటే సమాజాన్ని సేవ చేస్తారు, కానీ ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? 4 గోడల మధ్య. అంటే హ్యూమన్ వాల్యూ, మానవ వనరుల విలువ మొత్తం నిర్వీర్యం అవుతున్నాయి. ఇది నేషనల్ వేస్టేజ్. జాతీయ సంపదని, మానవ వనరులని నిర్వీర్యం చేసేటువంటి ఒక కుట్ర ఇది. ఇవన్నీ వాళ్ళు ఆడేదే కాదు. అక్కడ బయట ఈ పనికి వాళ్ళ జనం టీవీలకు అంటుకొని ఆట చూస్తున్నారు 1 లక్షల మంది.
అంటే బయట జనాన్ని ఏడిపిస్తారు, వాడు చేస్తారు. ఇదంతా కాసులు కక్కుర్తి పడే వ్యవహారం ఇదంతా వాళ్ళు చేసేది. దాని సందేశం ఏముంది అంటే కుటుంబ వ్యవహారం అంటున్నారు. మన భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఆదర్శవంతం ప్రపంచం అంతా కూడా. మనం యూరోప్ నుంచి తెలుసుకోవాల్సిన పని లేదు. మనకు సొంతంగానే మనకు ఉన్నాయి. మనకు వాళ్ళే నేర్పించి దగ్గర నేర్పిస్తారా? చెడు సంపదాన్ని సృష్టిస్తున్నారు. నేను దాన్ని అది బూతులు కొంప అన్న అది అంటారా అంటారు. అవును, ఆడ లోపల ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు మీరు? ఏమీ జరుగుతుంది. మేము పతివతలం మంచివాళ్ళం చాలా దిశలో ఉంటాము నేను అంటారు అనుకోండి, ఉండని. కానీ ఈ హాల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ పడేసి చుట్టూ తాళం వేసి పెట్టి 10 రోజుల తర్వాత తెలిస్తే ఏమంటారు? ఇక్కడ లోపల ఏదో బ్రోతల కంపెనీ జరుగుతుంది అంటారు. అంటానంటారా? నేను ఓపెన్గా పెట్టు, గది ఉండకుండా రచ్చబండ్ల మీద పెట్టుకో, బయట చూసుకో. సినిమాలు చూస్తారు కదా అంటారు. సినిమాలు చూస్తారు, 2 గంటలు సినిమాలు చూస్తారు. 2 గంటల సినిమాలు అమ్మాయిలు అబ్బాయిలు లవర్స్ కూడా కూర్చుంటారు. కూర్చొని పక్కన ముద్దు పెట్టుకుంటారు. అది 2 గంటలే కదా పాపం వాళ్ళు ముద్దు పెట్టుకోరు. అది కూడా అంతా ముద్దు పెట్టుకోలేరు, చుట్టూ చనువు ఉంటారు కదా కూర్చొని. దాంతో బాపట్ల శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో శ్రీ మహర్షి ఆశ్రమం గోశాలలో సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించామని నిర్వాహకుడు బాబు నాగేంద్ర తెలిపారు. ఉదయం లక్ష్మీ గణపతి హోమం, గోపూజ అనంతరం సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతికి కళ్యాణ మహోత్సవం, అన్నప్రసాద వితరణ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ సుబ్బా చౌదరి, కన్యగంటి సత్యనారాయణ, బాబు నాగేంద్ర, బూర్లా శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, ఉషా, శ్యామలాదేవి, మామిడి రాజశేఖర్, పద్మజ, నాగవరపు ప్రసాద్, నాగమణి దంపతులు, శ్రీ శ్రీరామ పారాయణ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. దేవతా
ప్రాకల్షే కించిత్ కించిదుగన్నేతి దీర్ఘమాయనస్తో మనస్సమాధీతానమాహితమనసత్సామృహేదంద్రవంతామసన్నాస్నాశాంతిరస్తు పుష్టిరస్తు దుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిశిరస్తు కర్మసముద్రస్తు పుత్రసముద్రస్తు వేదసముద్రస్తు శాస్త్రసముద్రస్తు ధనార్థార్యసముద్రస్తు ఇష్ట ముస్లింల 4% రిజర్వేషన్ల కోటా కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు కోరాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖలు పంపించినట్లు టీపీసీసీ జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా తెలిపారు. గతంలో ముస్లింల స్థితిగతులపై ఏర్పాటు చేసిన కమిషన్లు ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల అంశం ఈ నెల 13, 14 తేదీలలో సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని సానుకూలంగా ఒప్పించే బాధ్యత తెలుగు ముఖ్యమంత్రులకు తీసుకోవాలని అన్నారు. మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముస్లిం మైనార్టీల 4% రిజర్వేషన్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిన అంశమే. ఈ 4% రిజర్వేషన్లో భాగంగా ఇప్పటికే అనేక మంది విద్య, ఉపాధి రంగాలలో వేలాది మంది ముస్లింలకు కొంతమేరకు న్యాయం జరిగింది. ప్రస్తుతం ఇట్టి కేసు సుప్రీంకోర్టులో ఈ నెల 13, 14లో విచారణకు రానున్నది. ఈ కేసు విషయం సమర్థించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ గారిపై ఒత్తిడి తీసుకొచ్చి ముస్లిం మైనార్టీల 4% రిజర్వేషన్లు అమలు చేసేందుకు, సుప్రీంకోర్టులో ఇట్టి కేసు గెలిచేందుకు న్యాయ నిపుణులతోటి ఇతర వర్గాల అత్యున్నత వర్గాల వారితో సమీక్ష సమావేశం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్వహించి ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు న్యాయబద్ధంగా అమలయ్యేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి బహిరంగ లేఖ ద్వారా ముస్లిం మైనార్టీలు న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ బహిరంగ లేఖను పంపిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ నుంచి ఎల్లికల్ వరకు టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై గుంతలను మొరంతో పూడ్చారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, ఆనందరెడ్డి, రామస్వామి, నరసింహ, చంద్రమౌళి, రాజేందర్ రెడ్డి, సాయి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 3570 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న భారత్ జోడో యాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కాంగ్రెస్ నాయకులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 1016 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు.
పార్టీ బడంగ్పేట్ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడ్రి అందిస్తే వేస్ట్ అంటున్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 9 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం డీజిలే కానీ, పెట్రోలే కానీ, గ్యాసే కానీ నిత్యావసర వస్తువులు పెంచి ఈరోజు 1100 రూపాయల చిల్లర గ్యాస్ సిలిండర్ ధర అయింది, 100 రూపాయల చిల్లర పెట్రోల్ అయింది, 100 రూపాయల చిల్లర 100 రూపాయల దగ్గరకు వచ్చింది డీజిల్ ధరలు. ఈ అన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు భారత్ జోడో యాత్ర ప్రారంభించడం జరిగింది. దీనికి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర సజావుగా జాగాలని చెప్పేసి ఈరోజు బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ గారు మరియు అమరేందర్ రెడ్డి గారు మరియు కార్పొరేటర్స్ అందరు కలిసి ఈరోజు శివాలయంలో అభిషేకం చేయించి 1116 కొబ్బరికాయలు ఈరోజు రాహుల్ గాంధీకి మంచిగా జరగాలని చెప్పేసి కొట్టడం జరిగింది. అంబర్పేట్ తిరుమలగిరి కాలనీ జైస్వాల్ మైసమ్మ దేవాలయంలో వినాయకుని మండపం వద్ద అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆర్గనైజర్ నాసా ఉమేష్ శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వినాయక మండప సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్య సంపద పెంపునకు ప్రభుత్వ ప్రోత్సాహం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు కేసీఆర్ ఘనత, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. చౌటుప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి, జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన బీజేవైఎం. గౌతమి బ్రిడ్జి పై నుండి 30 అడుగుల కిందికి పడిన సెక్యూరిటీ గార్డ్, కాపాడిన హైవే అంబులెన్స్ సిబ్బంది. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.